ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్తకల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ, ఈరోజు తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి ప్రభుత్వ పక్షాన ప్రజలందరికీ సర్వశ్రేయస్సులు కలగాలి అనేటువంటి ఉదాత్తమైనటువంటి ఆశయంతో పట్టు వస్త్రాలను సమర్పించటానికి తిరుమలకి విచ్చేయటం జరిగింది. బేడి ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మర్యాదలలో ఒకటైనటువంటి ఇప్తికపాల్ అనేటువంటి మర్యాదను అర్చక స్వాములు చక్కగా అనుసరింపచేస్తూ వారికి శిరోవేష్టనంగా పట్టు వస్త్రాన్ని చక్కగా అలంకరించడం జరిగింది. దేవస్థాన కార్యనిర్వహణాధికారి గారు, తిరుమల జాయింట్ ఈఓ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శేష వస్త్రపూర్వకంగా సత్కారాన్ని అందించి ఇప్తికపాల్ మర్యాదను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తమ ధర్మపత్ని అయినటువంటి భువనేశ్వరి గారితో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కోట్లాది మంది భక్తులందరూ వీక్షిస్తూ ఉన్నారు. ఈ విధంగా భార్యాభర్తలు కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించటం అనేటువంటిది తెలుగువారి యొక్క ఆచార్య వ్యవహారాలకు ఒక చక్కని ఉదాహరణ. తిరుమల క్షేత్ర సంప్రదాయాలు పాటించటానికి ఒక చక్కని ప్రతీక. సనాతన భారతీయ ధర్మ పరిరక్షణకు ఒక చక్కని ఉదాహరణ. హిందువులందరికీ అనే కాకుండా సమస్త ప్రపంచంలో ఉండేటువంటి భక్తావళికందరికీ తిరుమల క్షేత్రము, తిరుమల మర్యాదలు, తిరుమల యొక్క విశేషాలు ఎంతో ఆకర్షణీయంగా, ఆచరణీయంగా ఉంటూ ఉంటాయి.
శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో బేడి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నుంచి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దంపతీయుతంగా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమాన్ని మనమందరం వీక్షిస్తూ ఉన్నాము శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా. ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించటం అనేటువంటిది తిరుమల క్షేత్రం యొక్క సంప్రదాయం. కలియుగంలో ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఆధ్యాత్మిక తత్వం ప్రకాశిస్తూ ఉన్న దేవతామూర్తులు ఉన్నప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక విశిష్టత, ఒక ప్రశస్తి, ఒక మహిమ ఉన్నట్లుగా మనకి పురాణాల ద్వారా తెలియబడుతూ ఉంది. కృతేతు నారసింహో అభూత్తు త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకటనాయక. ఆ విధంగా కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో బలిపీఠానికి నమస్కరించి, బంగారు ధ్వజస్తంభానికి నమస్కరించి అనంతరం దేవాలయంలోకి ప్రవేశించడం అనేది ఇక్కడ ఆచారం. ధ్వజారోహణ కార్యక్రమంలో ఇందాక గరుత్మంతుణ్ణి బంగారు ధ్వజస్తంభం మీద ప్రతిష్ఠించడం జరిగింది. తదనంతరం స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమాన్ని తిరుమల క్షేత్ర మర్యాదకి అనుగుణంగా, సంప్రదాయబద్ధంగా, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వర్తింపజేస్తూ ఉంటారు. తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారి సన్నిధికి వెళ్ళటానికి ముందుగా మనం చూస్తున్నటువంటి ఈ రాజగోపురం నుంచే లోపలికి ప్రవేశించాలి. దీనినే తమిళంలో పెరియవాశల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు, అంటే పెద్ద ద్వారము. ఇటువంటి ఈ పెద్ద ద్వారం నుంచి, ఈ మహారాజగోపురం నుంచి భక్తులందరూ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని మరల ఈ గోపురం నుంచే బయటికి రావాలి. 7 కొండల మీద అధివసించి స్వామివారు వేంచేసి ఉన్నారు కనుక ఈ రాజగోపురం మీద 7 కలశాలు ఉంటాయి. ఈ 7 శిఖరాలను తిరుమల శిఖరాలతో పోల్చి ఎవరైతే నమస్కరించుకుంటూ ఉంటారో వారికి సర్వ విఘ్నాలు తొలుగుతాయి అని పురాణ వచనం. ఇటువంటి సప్తగిరులకు ప్రతీకలుగా 7 కలశాలతో శోభాయమానంగా విరాజిల్లేటువంటి ఈ రాజగోపురం దర్శనం వల్ల, అదేవిధంగా గర్భగుడిగా ప్రకాశించేటువంటి ఆనంద నిలయం దర్శనం వల్ల, గర్భగుడిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం వల్ల, ధ్వజస్తంభ దర్శనం వల్ల, స్వామి యొక్క పుష్కరిణి దర్శనం వల్ల సమానమైన ఫలం ఉంటుంది అని మనకి ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నాయి. అంటే గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి వారి వేంచేసి ఉన్నటువంటి ఆనంద నిలయం, ధ్వజస్తంభం, రాజగోపురం, అదేవిధంగా స్వామివారి యొక్క పుష్కరిణి, ఈ రకంగా భక్తులకందరికీ సమస్తమైన పుణ్యాన్ని ప్రసాదించేటువంటి తిరుమల దివ్యక్షేత్ర దర్శనం సమస్తమైన పాపాలను పోగొడుతుంది.
అదివో అల్లదివో హరివాసము 10,000 శేషుల పడగలమయము అంటూ అన్నమాచార్యుల వారు సంకీర్తించిన సాక్షాత్తు అపర వైకుంఠము ఈ శేషాచలము. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల ఆలయము, పరిసర ప్రాంతాలు, క్షేత్రమంతా విద్యుద్దీప కాంతులతో ధగద్ధగాయమానంగా మెరిసిపోతూ ఉంది. ప్రజల యొక్క భక్తి విశ్వాసాలకు, సనాతన ధర్మానికి, వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలకు, చరిత్రకు తార్కాణంగా తిరుమల దివ్యక్షేత్రం ప్రకాశిస్తూ ఉంది. ఎందరెందరో మహారాజులు, చక్రవర్తులు, మహనీయులు, సామంతరాజులు, దండనాయకులు, ధనవంతులు, వ్యాపారస్తులు, మహాభక్తులు, అతి సామాన్యులు తరతమ భేదం లేకుండా తరతరాలుగా యుగ యుగాలుగా ఈ స్వామిని సేవించి తరించటం జరిగింది. ఆనంద నిలయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అనేక యుగాలుగా ఈ కొండ మీద తపస్సు చేసినటువంటి మహాత్ములకు తన దర్శన భాగ్యం అందించటమే కాకుండా వారి యొక్క యోగ్యమైన కోరికలను కూడా సఫలీకృతం గావించినట్టుగా, యుగ యుగాల దైవంగా పరికీర్తి పొందినట్లుగా మనకి వెంకటాచల మహాత్మ్యం చెప్తూ ఉంది. ఈనాడు కలియుగంలో శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామివారుగా అవతరించినప్పటికీ అనేక యుగాలుగా స్వామివారి ఈ కొండ మీద తన దివ్య స్వరూపంతో భక్తులందరినీ అనుగ్రహించినట్టుగా మనకి అష్టాదశ పురాణాలన్నీ తెలియబడుతూ ఉన్నాయి. ఇటువంటి మహోత్కృష్టమైన, మహోన్నతమైన, అత్యున్నతమైన తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఒక విశిష్టమైనటువంటి సంప్రదాయం ఉంది. సంవత్సరం మొత్తం మీద స్వామివారిని ఎన్నిసార్లు దర్శించుకుంటారో, ఎంత పుణ్యం వస్తుందో, బ్రహ్మోత్సవాలలో ఏ ఒక్కరోజైనా వచ్చి స్వామివారిని దర్శించుకుంటే అంత పుణ్యం కలుగుతుంది అని తెలియబడుతూ ఉంది. అటువంటి పుణ్యాన్ని ఈ బ్రహ్మోత్సవాలలో ఒకే ఒక్క రోజున ఒకే ఒక్క దర్శనంతో భక్తుల్ని అనుగ్రహింపచేసేటువంటి కరుణామయుడు, అపార భక్త వాత్సల్య సంపన్నుడు అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యనామం ఈ తిరుమల గిరులలో ప్రతిధ్వనిస్తూ ఉంది. కైవల్య పదం అంటే ఎక్కడో వైకుంఠమో మరెక్కడో ఉందనో అనుకోకూడదు. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది, భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్లా పావనమయము అంటాడు అన్నమయ్య. కాబట్టి కైవల్యము అనంటే ఇదిగో మన కన్నుల ఎదురుగుండా కనిపించేటువంటి ఈ తిరుమల దివ్యక్షేత్రమే, ఈ తిరుమల దివ్య ఆలయమే, ఈ తిరుమల ఆలయంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామియే. కాబట్టి సకల సంపదలకు ప్రతిరూపంగా, సమస్త భాగ్యాలకు ప్రతిరూపంగా నిలిచేటువంటి, సమస్తమైన పాపాలు పోగొట్టేటువంటి పుణ్యధామము ఇదిగో ఈ తిరుమల క్షేత్రము. ఇటువంటి ఈ తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి యొక్క ఆలయమంతా మనోహరంగా అలంకరింపబడింది. ఎక్కడ చూచినా పచ్చని మామిడి తోరణాలు, రంగవల్లులు, అరటి స్తంభాలు, పుష్పమాలాలంకృతమైనటువంటి వివిధమైనటువంటి వీధులు, వివిధమైనటువంటి మార్గాలలో అనేక మంది భక్తుపరులు చేసేటువంటి గోవింద నామాల యొక్క స్మరణ, స్వామివారిని ఎప్పుడు దర్శించుకుందామా అని ఎదురు చూచేటువంటి భక్తుల యొక్క భక్తి పారవశ్యము, ఇదంతా ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావనా చిత్రమయ ప్రపంచానికి ప్రతీకగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక విద్యుద్దీప కాంతులతో రకరకాలుగా అలంకృతులు భక్తుల యొక్క మనస్సుల్ని పారవశ్యింపజేస్తూ ఉంటాయి. వెంకటేశ్వర స్వామివారు, ఆయన చుట్టూతా దశావతారాలు, అదేవిధంగా వివిధ రూపాలలో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని సందర్శింపచేసేటువంటి అనేక చిత్రరూపాలు మనం ఈ తిరుమల క్షేత్రంలో దర్శించుకోవచ్చు. ఆంజనేయ స్వామి వారి యొక్క రూపం కూడా మనం దర్శించుకోవచ్చు. శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడై వైకుంఠంలో ఉన్నాడు. ఇక్కడ కూడా స్వామివారు చతుర్భుజుడై శంకు చక్రాలను ధరించి చక్కగా ఆసీన భంగిమతో భక్తులందరినీ అనుగ్రహించేటువంటి అపురూపమైన దృశ్యం.
పైగా ఆ ఆసీనమైనటువంటి దృశ్యం కూడా గరుత్మంతుణ్ణి అధిరోహించి ఉన్నట్లుగా ఉండటం మరొక మనోహరమైనటువంటి సదృశ్యం. స్వామివారి యొక్క దివ్య రూపం ఈ విధంగా మనకి తిరుమల దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి తత్వానికి మహత్వానికి ప్రతీక ఈ స్వామివారి యొక్క పుష్కరిణి. తిరుమల అనంగానే మనకు గుర్తుకొచ్చేటువంటిది స్వామి పుష్కరిణి. స్వామివారు వెంకటేశ్వర స్వామివారిగా ఈ తిరుమల కొండ మీద అవతరించటానికి పూర్వమే ఉన్నటువంటి పుష్కరిణి ఇది. ఈ పుష్కరిణిలో చక్రస్నానం రోజున భక్తులు స్నానం గనక చేసినట్లయితే సమస్తమైన క్లిబిషాలు పోతాయని పురాణ వచనం. అటువంటి స్వామి పుష్కరిణి తీరాన అద్భుతమైనటువంటి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ప్రాకారం పైన అనేక రకాలైనటువంటి చిత్ర విచిత్ర అలంకృతులతో కూడుకున్నటువంటి విద్యుత్ దీప కాంతుల కళా తోరణాలు మనమందరం వీక్షిస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రధాన రాజగోపురం వివిధమైనటువంటి విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ అపర వైకుంఠంగా భూలోక వైకుంఠంగా మన కనుల ముందు సాక్షాత్కరిస్తూ ఉంది. తిరుమలలో ఈనాడు ఎక్కడ చూసినా సరే ఆనందం తాండవిస్తూ ఉంది. గోవిందనామాలు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. విద్యుత్ దీప కాంతులు దగద్ధగాయమానంగా మెరిసిపోతూ ఉన్నాయి. స్వామివారి యొక్క కటాక్షం వివిధ రూపాలలో భక్తులకు అంది వస్తూ ఉన్నది. ఇటువంటి అపురూపమైనటువంటి ఈ యొక్క తిరుమల క్షేత్రం గురించి ఒక మాట చెప్పబడింది. నా తీర్థయాత్రా నచ దానయజ్ఞ వ్రతంతపో అర్చనా మన్యదైవతం ఎస్ శ్రీనివాసస్య నామకీర్తనం తదేవ సర్వార్థ సువృష్టి కారణం అని మనకి పురాణాలలో చెప్పబడుతూ ఉంది. ఏ తీర్థము ఏ యాత్ర మనము చెయ్యాల్సిన పని లేదు. ఏ దానము ఏ యజ్ఞము చెయ్యాల్సిన పని లేదు. ఏ వ్రతాలు చెయ్యాల్సిన పని లేదు. ఏ ఇతర దైవాలను కూడా పూజించవలసిన పని లేదు. శ్రీనివాసుని యొక్క ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని కీర్తిస్తే చాలట. ఇది మనం గమనించదగ్గ విషయం. డబ్బు ఉంది, ఓపిక ఉంది, వివిధ తీర్థయాత్రలు చేయవచ్చు, దాన యజ్ఞాలు చేయవచ్చు, అనేక రకాలుగా పూజలు పునస్కారాలు చేయవచ్చు. కానీ ఏమీ లేనటువంటి వారు, ఎటువంటి ఆర్థిక వయో సంబంధమైనటువంటి శక్తి లేని వాళ్ళు మనసారా నోరారా అదిగో కనుల ఎదురుగుండా కనిపించేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని స్మరిస్తే చాలట. తదేవ సర్వార్థ సువృష్టి కారణం, అన్ని యొక్క అర్థాలని ప్రసాదింపచేస్తూ ఉంటుంది. అటువంటి సమస్తమైన భోగభాగ్యాలు ఈ భూమండలానికి ప్రసాదిస్తున్నట్టుగా అద్భుతంగా ఈ చిత్రం విద్యుత్ దీప కాంతులతో మనకు కనిపిస్తూ ఉంది. స్వామివారు గదను ధరించి శంకు చక్రాలతో శోభాయమానంగా మనకి దర్శనమిస్తూ ఉంటే ఇంకా ఇతరమైనటువంటి అనేక అలంకృతులు మనల్ని ఆనందింపచేస్తూ ఉన్నాయి. కలియుగంలో దానము యజ్ఞము పూజ వీటన్నిటికన్నా స్మరణ వల్ల మానవులందరూ తరిస్తారు అని ఒక మాట ఉంది. అందులో సామూహికంగా, అటువంటి సామూహికంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని స్మరించడం వల్ల సకల శుభాలు కలుగుతున్నాయి. ఈనాడు మన కనులకు ఎదురుగుండా స్వామివారికి అలంకరింపచేసేటువంటి వజ్ర కిరీటం ఏదైతే ఉందో ఆ వజ్ర కిరీటం యొక్క నమూనా ఆలయం బయట మనకి ప్రదర్శితమవుతూ ఉంటుంది. స్వామివారి యొక్క కిరీటంలో ఎన్ని వజ్రాలు పొదగబడ్డాయి, దాని చిత్ర విచిత్రమైనటువంటి అలంకార విన్యాసం ఏ విధంగా ఉన్నది మొదలైన అంశాలన్నీ మనం స్పష్టంగా తెలుసుకోవటానికి దోహదపడేటువంటి ఒక అపురూపమైన విద్యుత్ దీపాలతో అలంకరింపబడిన వజ్ర కిరీటం అది. ఇంకా ఆలయ ప్రాంగణం చుట్టూతా మనకి ఆ ప్రాకారం దగ్గర వివిధ స్వరూపాలు చక్కగా హంసలతోనూ వివిధమైనటువంటి లతలతోనూ స్వామివారి యొక్క దివ్యనామంతోనూ శంకుచక్రాలతోనూ అలంకరించబడినటువంటి ప్రాకార శోభ మనకి ఎంతో ఆనందాన్ని కలిగింపచేస్తూ ఉంటుంది.
ఈ రకంగా తిరుమల దివ్యక్షేత్రం ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే వినూత్నంగా, విశిష్టంగా, ఆనందంగా, పుణ్యప్రదాయకంగా, మహోత్సాహంగా భక్తులందరినీ పరవశింపచేస్తూ వారికందరికీ స్వామివారి మీద భక్తి ద్విగుణీకృతం అయ్యే విధంగా అలంకరింపబడుతూ ఉండటం ఒక విశేషం. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి ఆ విద్యుత్ శాఖ వాళ్ళు, అదేవిధంగా ఉద్యానవన శాఖ వారు, అన్ని శాఖలు ఏ శాఖకి సంబంధించిన ఆ శాఖ వాళ్ళు కష్టపడి అటు స్వామివారికి ఆనందాన్ని కలిగిస్తున్నారు, ఇటు భక్తులకు కూడా ఆనందాన్ని, పుణ్యాన్ని కూడా కలిగింపచేస్తూ ఉన్నారు. ఈ విధంగా దేవస్థానం యొక్క సిబ్బంది ఏకీకృతమై స్వామివారి యొక్క వైభవం సర్వ జగత్తుకు శిరోభూషణంగా ఉండే విధంగా ఇటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమవుతుంది అనేటువంటి భావన భక్తులకందరికీ కలిగే విధంగా ఈ బ్రహ్మోత్సవ వైభవం అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది. శ్రీవారికి
పట్టు వస్త్రాలను సమర్పణ చేసి అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మపత్నితో కలిసి మరల ధ్వజస్తంభానికి నమస్కరించి ముందుకు వస్తూ ఉన్నారు. ఆంధ్రదేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు, ఆలయాల యొక్క వైభవానకు, ఆగమ సంప్రదాయాలకు, ఇతరమైనటువంటి పూజా విధానాలకు, పవిత్రతకు, వీటన్నిటికీ సంబంధించిన పరిరక్షణ కోసం తిరుమల దివ్యక్షేత్రం నుంచే వారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆంధ్రదేశానికి, ధర్మానికి పట్టుగొమ్మలుగా ఉన్నటువంటి ఆలయాల యొక్క ప్రశస్తిని, చరిత్రను, సంస్కృతిని, ఇక్కడ ఆలయాలలో ఉండేటువంటి సనాతనమైన సంప్రదాయాలను కాపాడటానికి దీక్ష వహించి అనేక కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేయటం జరిగింది. ఎంతో పరిపుష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి దేవాలయ సంస్కృతిని సంరక్షించటానికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొంది తదనుగుణంగా అనేకమైనటువంటి క్రియాకలాపాలను చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఈనాడు ఆంధ్రదేశంలో ఉండేటువంటి ప్రజలకందరికీ సకల సౌభాగ్యాలు కలగాలని, ప్రజలందరూ ప్రశాంతంగా ధర్మయుతంగా జీవించాలని, రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని, ప్రకృతిని కాపాడుకుంటూ ప్రకృతితో సహజీవనం చెయ్యాలని, జలవనరులను, అటవీ సంపదను కాపాడుకుంటూ ఉండాలని, ప్రజలందరూ మానవీయ విలువలతో, కుటుంబ వ్యవస్థ పట్ల గౌరవంతో ఒక వినూత్నమైనటువంటి ఆధ్యాత్మికమైన ఆదర్శమైన పౌర సంస్కృతికి నూతన ఆవిష్కరణలు తేవాలని, ఇలా ఎన్నో విధాలైనటువంటి పరిపాలన ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలన్నింటినీ క్రోడీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ బలంతో ఆంధ్రదేశ ప్రజానీకానికి ఒక అద్భుతమైనటువంటి జీవన ఆవిష్కరణను అందజేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. తిరుమల దివ్యక్షేత్రం అనాదిగా ధర్మానికి ప్రతీక, సంస్కృతికి చిహ్నం, ఆలయ ప్రశస్తికి ఒక అపురూపమైనటువంటి తార్కాణం. ఎన్నెన్నో ఆడుపోట్లు వచ్చినా తిరుమల దివ్యక్షేత్రం తదనుగుణంగా ధీర గంభీరంగా నిలిచి ఈ ఆంధ్రదేశంలోనే కాకుండా ఈనాడు ప్రపంచం మొత్తానికి, హైందవ ధర్మానికి ఒక ఆశాజ్యోతిగా నిలిచింది. वर्धयैनमेनं वर्धय वर्धयैनं महते महतैनं वर्धय वर्धयैनं महते एनं महते महतैनमेनं महते सौभगाय सौभगाय महतैनमेनं महते सौभगाय महते सौभगाय सौभगाय महते महते सौभगाय विश्वे विश्वे सौभगाय महते महते सौभगाय विश्वे सौभगाय विश्वे विश्वे सौभगाय सौभगाय विश्वेनमेनं विश्वे सौभगाय सौभगाय विश्वेनं विश्वेनमेनं विश्वे विश्वेनमन्वन्वेनं विश्वे विश्वेनमनो एनमन्वन्वेनमेनमनुमदन्तु मदन्वन्वेनमेनमनुमदन्तु अनुमदन्तु मदन्वन्वनुमदन्तु देवा देवा मदन्वन्वनुमदन्तु देवाः
మదంతు దేవా దేవా మదంతు మదంతు దేవాః దేవా ఇతి దేవాః సాంగ్రహణ్యేష్ట్యాయతే ఇమాన్ జనతాగో సంగృహ్ణానీతి ద్వాదశారత్నేరశనా భవతి ద్వాదశమాసా సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజే భవతి ఓర్క్మై ముంజాః ఊర్జమేవావరుంధే చిత్రానక్షత్రం భవతి చిత్రం వా ఏతత్ కర్మ యదశ్వమేధः సమృద్ధ్యై రుషశైలాధిపరేవ దైవతన్నః ऋषभाद्रेश्वर एव दैवतन्नः हरिशैलाधिप एव दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्रीश्रीनिवासः परदैवतन्नः श्रीश्रीनिवासः परबन्धनन्नः श्रीश्रीनिवासः कुलदैवतन्नः श्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करदलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयदरभिदे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वयतु विजयता सर्वसाम्राज्यलक्ष्मीर्वर्चस्वमायुष्यमारोग्यमावीधात् शोभामानं महीयते धान्यं धनं बहुं बहुपुत्रलाभो शतसंवत्सरं दीर्घमायुः कान्ताज कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् प्रसन्न वेङ्कटेश्वर प्रसाद सिद्धिरस्तु सकल कल्याण समृद्धिरस्तु రంగనాయక మండపంలో నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారులకు వేద పండితులు అర్చక స్వాములు వేదాశీర్వచనం అందించగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు తిరుమల అదనపు కార్యనిర్వహణాధికారి గారు శ్రీవారి ప్రసాదాలను అందించడం జరిగింది. తిరుమల ప్రసాదము అనంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతి. అన్నమాచార్యుల వారు అంటారు, అనేక వేల వందల సంవత్సరాలు తపస్సు చేసి పొందే ఫలం ఎంత ఉంటుందో భక్తితో స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరిస్తే అంతే ఫలము అన్నారు. అంటే చూడండి, ఎంతోమంది కష్టపడి స్వామివారి ప్రసాదాన్ని తయారు చేసి దాన్ని మంత్రపూర్వకంగా స్వామివారికి నివేదించి స్వామివారి యొక్క దృష్టి ప్రసరించిన ఆ ప్రసాదాన్ని గనక మనం స్వీకరించినట్లయితే పాపాలన్నీ దహించుకుపోయి పుణ్యం ప్రాప్తమయ్యి అనారోగ్యాలన్నీ తొలగిపోయి ఆరోగ్యం కలిగి దరిద్రం నశించిపోయి ధనం లభించి శత్రు విజయము ఆధ్యాత్మిక భావనాభివృద్ధి ఇవన్నీ ఆ ప్రసాదం వల్ల కలుగుతాయి. అందుకే దేవాలయ సంస్కృతిలో చిట్ట చివరి అంశము తీర్థప్రసాదాలు. స్వామివారి యొక్క దృష్టి
ప్రసరించినటువంటి ఆ తీర్థప్రసాదాలను గనక ఎవరైతే స్వీకరిస్తారో వారికందరికీ సకల సౌభాగ్యాలు కలుగుతాయి. మిగతా విషయాలలో తారతమ్యాలు ఉండవచ్చు, కానీ ప్రసాద విషయంలో మాత్రం సామాన్య భక్తుల దగ్గర నుంచి అసామాన్యుల వరకు అందరికీ సమానమైన ఫలాన్ని కలిగింపచేసేటువంటి స్వామివారి యొక్క అనుగ్రహ స్వరూపం ప్రసాదం. అటువంటి ప్రసాదం స్వీకరించడం ఎంత మహోన్నతమైనదో అటు ఆగమాలు, ఇటు అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలు, తిరుమల తిరుపతి దేవస్థాన శాసనాలు మనకి తెలియజేయబడుతూ ఉన్నాయి. స్మరణాత్ సర్వదోషఘ్నం, శ్రవణాత్ ఇష్టవర్షణం, దర్శనాన్ ముక్తిదం వీరం, శ్రీనివాస భజే అనిశం అని చెప్పబడింది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క గొప్పదనం ఏమిటి అని అంటే స్మరణాత్ సర్వదోషఘ్నం. స్వామివారి యొక్క పేరు ఒక్కసారి తలుచుకుంటే చాలట దోషాలన్నీ తొలగిపోతాయి. స్వామివారి యొక్క పేరు ఒక్కసారి వింటే చాలట ఇష్టాలన్నీ మనకి లభిస్తాయి. స్వామివారిని ఒక్కసారి దర్శిస్తే చాలట ముక్తి కలుగుతుంది. ఈ రకంగా దోషాలను పోగొట్టి ఇష్టమైన అర్థాలన్నింటినీ మనకు అనుగ్రహింపచేసి చివరికి ముక్తిని కూడా ఇచ్చేటువంటి ఒకే ఒక్క దైవం ఈ వెంకటేశ్వర స్వామివారు. అటువంటి వెంకటేశ్వర స్వామివారు నెలకొన్న ఈ తిరుమల కొండ, కొండ చూతమరారో కొండుక తిరుమల కొండ, కొండని అడిగిన వరముల సుగుమా కొండల తిమ్మయ్య కొండ అంటాడు అన్నమయ్య. కాబట్టి ఈ కొండ మీద ఉన్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి దివ్యమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అటువంటి వెంకటేశ్వర స్వామివారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన సభక్తికంగా, వినయంగా, మర్యాదపూర్వకంగా, భక్తి పురస్సరంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి శ్రీమతి భువనేశ్వరి గారితో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమం తిరుమల క్షేత్రంలో అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయానికి కొనసాగింపు. బేడి ఆంజనేయ స్వామివారి దేవస్థానం నుంచి ఆంజనేయ స్వామివారు జన్మించినదే ఈ తిరుమల క్షేత్రం అంజనాద్రి. ఆంజనేయ స్వామివారిని సేవిస్తే చాలట అనిర్వేద శ్రియోమూలం అన్నారు.
నమస్కారాలు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే హిందువులందరికీ కూడా అభినందనలు. ఈరోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 రోజులు జరుగుతుంది. అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి, ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది. ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం. నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం, అనేక సార్లు, అందరికంటే ఎక్కువసార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి కానీ, పరిశుభ్రత కానీ, వచ్చిన వాళ్ళని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. దేవుని దయ వల్ల ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకుల మారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం భాగస్వాములవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ టీటీడీ మేనేజ్మెంట్ చేసే కార్యక్రమాలకి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన ప్రజలకందరికీ సర్వ సౌభాగ్యాలు కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ధనపత్రి శ్రీ భువనేశ్వరి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ గావించడం జరిగింది. రంగనాయక మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి 2025 క్యాలెండర్లు, డైరీలు, అదేవిధంగా టేబుల్ క్యాలెండర్లు మొదలైనవన్నిటినీ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుమల క్షేత్రంలో మనమందరం ఏ విధంగా ఉండాలో ఒకే ఒక్క మాటలో చెప్పారు. సేవకులుగా ఇక్కడ ఉన్నవారందరూ అధికారులు కానీ, అనధికారులు కానివ్వండి, వివిధ స్థాయిల్లో పనిచేసేవారు కానివ్వండి, అందరూ సేవకులుగా ఎప్పుడైతే స్వామివారి యొక్క సన్నిధానంలో తమ బాధ్యతలు నిర్వహిస్తారో అటువంటి వారందరినీ తనవారిగా స్వామివారు భావించి అనుగ్రహించడం జరుగుతుంది. స్వామివారి దగ్గర ఆ కైంకర్యము అనేటువంటిది ప్రధానమైనది. కైవల్యమున కన్నా కైంకర్యమెక్కుడు అంటాడు అన్నమాచార్యుల వారు. స్వామివారి సన్నిధిలో ఎవరైతే కైంకర్యాలు సమర్పిస్తారో, సేవ చేస్తారో వారి కైవల్యం కూడా అక్కర్లేదట. నిజమైన వైష్ణవులకి, విష్ణుభక్తి కలిగిన వారికి స్వామివారి సేవలోనే జీవిత పరమార్థము, జీవన పరమార్థము లభిస్తుంది. అటువంటి సేవా భావన ఆలయ సంస్కృతికి మూలంగా నిలుస్తుంది. అది తిరుమల దివ్యక్షేత్రం నుంచే ప్రారంభమవటం అనేటువంటిది చాలా శుభసూచకమైనటువంటి అంశము. ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమం, పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం అయిన తర్వాత స్వామివారు మొట్టమొదటిగా పెదశేష వాహనం మీద
తిరుమల మాడావీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చేటువంటి అపురూపమైన క్షణాలు మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతాయి. భక్తులందరూ ఇటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాలతో, వాహన సేవలతో అపురూపంగా జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి యొక్క తత్వాన్ని, మహత్వాన్ని ఆకళింపు చేసుకుని ఆధ్యాత్మిక ప్రవృత్తితో తమ జీవనాన్ని సౌభాగ్యవంతంగా, ఆదర్శవంతంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం కూడా ఈ బ్రహ్మోత్సవాల ద్వారా మనకు అవగతమవుతూ ఉంది. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వాత్సల్యానికి ప్రతీకగా ఈరోజు పెదశేషవాహన సేవ ప్రారంభం కాబోతూ ఉంది వాహన మండపం నుంచి.